So yesterday we are discussing about the general normal secondary growth. Now we are going to discuss about the secondary anomalous secondary growth in ACHYRANTHUS and BEAOHAR. See, ఈ అకిరాంథస్ అనేటువంటి కాండం అనేటువంటి ముఖ్యంగా అమరాంతేసి కుటుంబానికి చెందినటువంటిది. సో ఇది కాండం యొక్క ప్రాథమిక నిర్మాణం మనం తీసుకుంటే ద్వితీయావృద్ధి జరిగే విధానము లో కొన్ని మార్పులు జరిగి ఉంటాయి. సో ఈ కుటుంబ మొక్కల్లో సాధారణ పుంజాలు నాలికా పుంజాలు తోడుగా అదనం నాలికా పుంజాలు దవ్వ భాగంలో అమరి ఉంటాయి. వీటిని దవ్వ పుంజాలు అనడం జరుగుతుంది. ఓకే, సో దీని యొక్క ప్రాథమిక నిర్మాణం మనం తీసుకుంటే so usually దీని యొక్క సెక్టార్ పొజిషన్ we can see in the slide, that is nothing but these are the common అకిరాంథస్ కాండం ప్రాథమిక నిర్మాణం. ముఖ్యంగా దీంట్లో 3 భాగాలు కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే బాహ్య చర్మము, జస్ట్ వెయిట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ నౌ. బాహ్య చర్మము, and this is the common valkalamu, and this is common dava, and this is the third position, that is the steel or nalika punjamu. Okay, so ద్వితీయ వృద్ధిలో మనకి ఏంటంటే ఇది కామన్గా ఉండేటువంటి నాలికా పుంజము. ఇది మాత్రమే దవ్వ, చాలా చిన్న భాగం ఉంది. దవ్వ మధ్య భాగంలో కూడా నాలికా పుంజం మనకు కనిపించడం జరుగుతుంది. దాన్ని దవ్వ నాలికా పుంజం అనడం జరుగుతుంది. నెక్స్ట్ బాహ్యచర్మం. కాండంలో అన్నిటికంటే వెలుపల బహుకణయుతమైనటువంటి కేశాలను కలిగిన ఏకకణయుతం అందమైనటువంటి బాహ్యచర్మం కలిగి ఉండను. ఇది ఏంటంటే అవభాసిని పొరతో కప్పి ఉండడం జరుగుతుంది. ఓకే, వల్కలం. బాహ్యచర్మం కింద వల్కలం ఉంటుంది. దీనిలో గొప్పులు అనేటువంటి భాగం ఉంటుంది. గొప్పుల కింద స్థూల కోణ కణజాలం మనకు ఏకశ్రేణియుతంగా ఉండడం జరుగుతుంది. సో కింద కొంచెము స్థూల కోణ కణజాలం కింద హరిత మృదు కణజాలం అనేటువంటి మనకి ఏర్పడింది. అది హరిత మృదు కణజాలంతో కూడా మనకు 5 నుంచి 4 కణాల వరుసయుతం ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నాం, అంతఃచర్మం అనడం జరుగుతుంది. అంతఃచర్మం కూడా లోని కణాలు కొన్ని పీపా ఆకారంలో ఉండి మందమైన కవచాలు కలిగి ఉంటాయి. సో ప్రసన్న స్తంభం, అన్నిటికంటే వెలుపల ఉన్నటువంటి ప్రసన్న స్తంభ పొరను పరిచక్రం అంటున్నాం. ఇది కామన్, అండ్ ఇది 1 నుంచి 2 వరుసల మృదు కణజాలంతో అమరి ఉండి అక్కడక్కడ నారల గుంపులను కలిగి ఉంటుంది. ఇది ఒక ప్రత్యేక లక్షణం అకిరాంథస్. నాలికా పుంజాలు ఒకే వలయంలో అమరి ఉంటాయి. నాలికా పుంజాలు సహపార్శ్వం అంతర్ప్రథమాధారకం మరియు వివృతంగా ఉంటాయి. ఓకే, సో నాలికా పుంజాలు దారువు మరియు పోషక కణజాలం మధ్య పుంజాంతర విభాజక కణజాలము ఉంటుంది. సాధారణంగా నాలికా పుంజాలు కాక దవ్వ భాగంలో కూడా ఒక నాలికా పుంజం మీకు కనిపిస్తుంది. ఇది అండాకారంగా ఉండేటువంటి నాలికా పుంజం. ఈ విధంగా దవ్వ నాలికా పుంజాలు కలిగి ఉండటం ఈ ప్రాథమిక ఖండంలోని ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. ఓకే, ఈ దవ్వ నాలికా పుంజాలు పుష్పించే అక్షంలో పైభాగాన 4 నుంచి 5 కనుపుల నడిమి స్థానాల స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఈ క్రింది భాగాల్లో 2 నుంచి 3 దవ్వ పుంజాలు కలిసిపోయి దారు కేంద్రక పుంజం, దాన్ని యాంపిఫ్లోయిక్ వస్కులర్ బండిల్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యాంపిఫ్లోయిక్ వస్కులర్ బండిల్. అండ్ దీనిని మొట్టమొదటిసారిగా శ్రీవత్సవ అనేటువంటి శాస్త్రవేత్త 1960 సంవత్సరంలో మనకు వివరించడం జరిగింది. సో ఇప్పుడు కామన్గా అసంగత ద్వితీయ వృద్ధిలోకి వెళ్ళినప్పుడు మనకు కాండంలో అసంగత ద్వితీయ వృద్ధి జరుగుతుంది. ఎలా అంటే దవ్వ పుంజాల్లోని విభాజక కణజావళి చర్య పుంజాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. తత్ఫలితంగా ఈ నాలికా పుంజాలు పెద్దవి అవుతాయి. పుంజాల మధ్య విభాజక కణావళి ఏర్పడదు. వై? బికాస్ పుంజ దారు మరియు పోషక కణజాల మధ్య ఇలాంటి విభాజక కణజావళి ఉన్నది కాబట్టి ఈ పుంజాలు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతాయి. సో నాలికా వ్యవస్థలోని వెలుబలి వలయంలోని సాధారణ నాలికా పుంజాల మధ్య విభాజక కణావళి పట్టీలు ఏర్పడి వాటిని దీస్ ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ వస్కులర్ స్ట్రిప్స్ అనడం జరుగుతుంది. అండ్ అవి పుంజాంతర విభాజక కణజావళి పట్టీలతో కలిసి దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటర్వస్కులర్ స్ట్రిప్స్. అవి చిన్న విభజక కణావళి వలని ఏర్పడడం జరుగుతుంది. విచ్ మీన్స్ ఇంటర్వస్కులర్ బండిల్ స్ట్రిప్స్ అండ్ ఇంట్రావస్కులర్ బండిల్ స్ట్రిప్స్ విచ్ ఈస్ ఫ్యూజ్డ్ విచ్ ఈస్ ఫార్మ్ ఏ వస్కులర్ బండిల్ రింగ్. విభాజక కణజావళి వలయాన్ని ఏర్పరుస్తాయి. ఈ విధంగా ఏర్పడిన విభాజక కణావళి వలయం ఏర్పడడం బోయిర్ హవియా కాండంలోని ద్వితీయ విభాజక కణావళి చర్యను పోలి ఉండడం జరుగుతుంది.
పుంజాంతర విభాజకనావళి పట్టీలు లోపలి వైపు ద్వితీయ దారును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక దారు ఉంటుంది, ఆ దారుని ప్రథమ దారు అనడం జరుగుతుంది. ప్రథమ దారుతో ద్వితీయ దారును ఉత్పత్తి చేయడం ద్వితీయ వృద్ధి యొక్క ముఖ్య లక్షణం. అదేవిధంగా వెలుపల వైపుకు ద్వితీయ పోషక కణజాలం ఉంటుంది, బయటి వైపుకు ప్రాథమిక పోషక కణజాలం ప్లేస్లో ద్వితీయ పోషక కణజాలాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా ద్వితీయ దారువు మరియు ద్వితీయ పోషక కణజాలాన్ని ఉత్పత్తి చేసేటువంటి విధానాన్ని మనం ఏమంటామంటే సెకండరీ గ్రోత్ లేదా ద్వితీయ వృద్ధి అనడం జరుగుతుంది. పుంజాల మధ్య విభాజక నావలి పట్టీలు నాళికా పుంజాల మధ్య దళసరి లిగ్ని కవచాలు గల సంశ్లేషణ కణజాలాన్ని ఏర్పరుస్తాయి. ఆ తర్వాత విభాజక నావలి చర్య అనేటువంటి ఆగిపోవడం జరుగుతుంది. కొద్ది కాలం తర్వాత పరిచక్రంలోని కొన్ని కణాలు యాక్టివ్ అయి వాటి చర్య వల్ల నూతనంగా మరొక విభాజక నావలి వలయం ఏర్పడడం జరుగుతుంది. ఈ విభాజక నావలి చర్య వల్ల ద్వితీయ నాళికా పుంజాలు క్రమరహితంగా ఏర్పడడం జరుగుతుంది. ఈ నాళికా పుంజాల మధ్య గల సంధాయక కణజాలం క్రమంగా దృఢ కణజాలయుతంగా మారుతుంది. దీనివల్ల ద్వితీయ పోషక కణజాలం దారువు చేత ఆవరించబడినట్లుగా కనిపిస్తుంది. అందుచేతనే దీనిని అంతర్వేషిత పోషక కణజాలము అని కొంతమంది వ్యవహరించడం జరుగుతుంది. యూజువల్గా మనకి దీంట్లో ఉన్నటువంటి విభాజక కణజావళి వలె మనకు దవ్వ మరియు దవ్వలో 2 నాళికా పుంజాలు కనిపిస్తుంది. మనకి క్లియర్గా సెక్టార్ పొజిషన్లో ఒకటి మాత్రం చూపించడం జరిగింది. దీని యొక్క సెక్టార్ పొజిషన్ తీసుకుంటే మనకు యూజువల్గా 3 భాగాలు కనిపిస్తుంది. ఒకటి బాహ్య చర్మం, వలకలమైన అంతఃచర్మం. బాహ్య చర్మం ఒకే ఒక వరుస కణజాలయుతంగా నిర్మితమైంది. బయటి వైపుకు స్థూలకోణ ఒకే ఒక మూలకేశం, ఒకే ఏకకణయుత మూలకేశాన్ని కలిగి ఉంటుంది. బాహ్య చర్మం పైన మనకి ఎలాంటిదంటే ఒక పల్చని పొర కలిగి ఉంటుంది, దాన్ని అవభాసి అనడం జరుగుతుంది. అండ్ బాహ్య చర్మం కింద మనకు స్థూలకోణ కణజాలం అంటే గొప్పల వంటి నిర్మాణాలు కనిపిస్తుంది. బాహ్య చర్మంలో ఈ గొప్పల వంటి నిర్మాణం కింద స్థూలకోణ కణజాలంతో నిర్మితం ఉండి దాని సరౌండ్లో మనకు అర్ధ మృదు కణజాలం కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వలకలలో చివరి భాగము లేదా ప్రసన్న స్తంభంలో మొదటి వలయాన్ని పరిచక్రం అంటున్నాం. ఈ పరిచక్రం 2 నుంచి 3 వరుసల్లో ఉండి లోపల దారువు మరియు పోషక కణజాలం ఉంటుంది. దారువు మరియు పోషక కణజాలంలో విభాజక కణజాలం ఉండదు కాబట్టి పుంజాల మధ్య కొంత కణాలు మీన్స్ vascular bundle strips and intravascular bundle strips which is form a vascular bundle ring. The action of vascular bundle ring which is formed to the outside, that is secondary phloem, and which is formed to the inner side, that is secondary xylem, which means the primary xylem replaced with the secondary xylem, the primary phloem replaced with the secondary phloem. This is commonly called as secondary growth. This is the common we can see in the ACHYRANTHUS plant. Now I can explain. This is BEAOHAR plant. సో BEAOHAR అనేటువంటిది ముఖ్యంగా నిక్టాజినేసి అనేటువంటి కుటుంబానికి ముఖ్యంగా BEAOHAR అనేటువంటి కుటుంబము నిక్టాజినేసి అనేటువంటి కుటుంబానికి చెందిను. దీని యొక్క అంతర్నిర్మాణం మనం తీసుకుంటే మొట్టమొదటిసారిగా దీని యొక్క అంతర్నిర్మాణాన్ని మహేశ్వరి అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా మనకు దీని యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని వివరించడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా BEAOHAR కాండం యొక్క అడ్డుకోతను మనం తీసుకున్నప్పుడు 3 ముఖ్యమైనటువంటి భాగాలు కనిపించును. ఒకటి ఏంటంటే బాహ్య చర్మము, రెండోది ఏంటంటే వలకలము, మూడోది ఏంటంటే ప్రసన్న స్తంభం. సో యూజువల్గా మనము బాహ్య చర్మం అనేటువంటిది అన్నిట్లో మనం చూడడం జరుగుతుంది. సో బాహ్య చర్మాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒకే ఒక కణ వరుసయుతంగా ఉండడం జరుగుతుంది. ఎలాంటి కణాంతర అవకాశాలు అనేటువంటి మనకు కనిపించవు. అదే బాహ్య చర్మం కింద పలచని అవభాసని కూడా కనిపిస్తుంది. అక్కడక్కడ చిన్నటువంటి రంధ్రాలు కనిపిస్తుంది. వాటిని పత్ర రంధ్రాలు అనడం జరుగుతుంది. సో బాహ్య చర్మం పైన మూలకేశాలు అనేటువంటివి ఉంటాయి. అవి ఏకకణయుతంగా ఉండొచ్చు లేదా బహుకణయుతంగా ఉండొచ్చు. ఇది బాహ్య చర్మం. ముఖ్యంగా బాహ్య చర్మం యొక్క ముఖ్య విధి ఏంటంటే లోపల ఉన్నటువంటి కణజాలాలకు ఇది రక్షించడానికి ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ద సెకండ్ పాయింట్, దట్ ఈస్ నథింగ్ బట్ వల్కలం.
వల్కలం అనేటువంటిది బాహ్య చర్మం దిగువ భాగాన ఉన్నటువంటి కణజాలాన్ని మనం ఏమంటుంటే వల్కలం అనడం జరుగుతుంది. సో వల్కలంలో మనకు ముఖ్యంగా 3 భాగాలు కనిపిస్తుంది. ఒకటి ఏంటిదంటే ఒకటి ఏంటంటే బాహ్య వల్కలం, రెండోది మధ్య వల్కలం లేదా సామాన్య వల్కలం లేదా అంతఃచర్మం. ఓకే, దాన్ని ఏంటంటే అధశ్చర్మం అంటున్నాం, సామాన్య వల్కలం అంటున్నాం, మూడోది ఏంటంటే అంతఃచర్మం అనడం జరుగుతుంది. ఓకే, సో బాహ్య చర్మం దిగువ భాగాన మనకు 2 నుంచి 3 కణజాల వరుసలతో స్థూలకోణ కణజాలం ఉంటుంది. ఈ స్థూలకోణ కణజాలాన్ని మనం ఏమంటున్నాం అంటే బయట వైపు ఉన్నటువంటి కణజాల వ్యవస్థని మనం అధశ్చర్మం అంటున్నాం. దీనికి లోపల 4 నుంచి 6 మృదు కణజాలయుతమైనటువంటి వల్కలం ఉంటుంది. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కిరణజన్య సంయోగం జరిపి ఆహార పదార్థాలను తయారు చేయలో మరియు అదేవిధంగా పిండి పదార్థాల నిల్వలో కూడా ఉపయోగపడడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటుంటే సామాన్య వల్కలం అంటున్నాం. సామాన్య వల్కలం నందు కణాలు కణాంతర అవకాశాలు కలిగి ఉండి అదేవిధంగా సామాన్య వల్కలంకి దిగువ భాగంలో మరి ఒక వల్కలం యొక్క చివరి వరుస ఉంటుంది. దాన్ని అధశ్చర్మం అనడం జరుగుతుంది. అంతఃచర్మం అనేటువంటిది ఏకకణయుత వరుస కణాల్లో ఉండే కొన్ని ప్రత్యేక కణాలతో నిర్మితం ఉంటుంది. ఇందులో పిండి పదార్థాలు అనేటువంటివి నిల్వ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదంతా కూడా నార్మల్గా ఉండేటువంటి బయట ఉన్నటువంటి బాహ్య చర్మము వల్కలంలో వివిధ భాగాలు బాహ్య వల్కలం, అంతర్వల్కలము, అంతఃచర్మం. వీటిని మనం ఏమంటున్నాం అధశ్చర్మం, సామాన్య వల్కలం, అంతఃచర్మం అని కూడా పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద స్టీల్ ఐద ప్రసన స్తంభము. సో ప్రసన స్తంభం కాండ మధ్య భాగంలో ఉన్నటువంటి ఒక స్తూపాకారమైనటువంటి నిర్మాణాన్ని మనం ప్రసన స్తంభం అనడం జరుగుతుంది. దీనిలో ముఖ్యమైన 3 భాగాలు కనిపించును. ఒకటి ఏంటంటే పరిచక్రము, రెండోది నాళికా పుంజాలు, మూడోది దవ్వ. సో వెరీ ఇంపార్టెంట్. ప్రసన స్తంభంలో వచ్చే మొట్టమొదటి పొరని మనం ఏమంటున్నాం పరిచక్రం అంటున్నాం. ఇది మృదు కణజాలంతో నిర్మితమై ఉండి అక్కడక్కడ దుడు కణజాల నారల గుంపులను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది కాండానికి ఒక ఆధారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి వీటిలో నాళికా పుంజాలు కూడా ఉండడం జరుగుతుంది. ఈ నాళికా పుంజం యొక్క నిర్మాణం తీసుకుంటే దీంట్లో దారువు ఉంటుంది, పోషక కణజాలం ఉంటుంది. అదేవిధంగా దారువు మరియు పోషక కణజాలంలో మధ్య విభాజక కణజాలం కూడా ఉండడం జరుగుతుంది. అంటే నాళికా పుంజము సంయుక్తము, సహపార్శ్వము, వివృతం అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో దారం అనేటువంటి అంతర్ధారువును కలిగి ఉండడం జరుగుతుంది. నాళికా పుంజాలు ముఖ్యంగా 3 వరుసల్లో మనకు కనిపించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, దిస్ ఈజ్ ద సెకండ్ వన్, దిస్ 2 ఓన్లీ థర్డ్. These are the vascular bundle which are arranged in the central, mainly 3 rows, then first, outer and central and middle. See, మనకేంటంటే దవ్వ మధ్య భాగంలో 2 నాళికా పుంజాలు మనకు కనిపిస్తుంది. ఐ కెన్ షో ద సర్కిల్, రెడ్ సర్కిల్. అండ్ వీటిని మనం ముఖ్యంగా దవ్వ నాళికా పుంజాలు అంటారు. ఈ నాళికా పుంజ ఇది ఒకదానికి మరొకటి లంబంగా అభిముఖంగా అమరి ఉండడం జరుగుతుంది. సో వీటిలో పోషక కణజాలం వెలుపల వైపుకు, దారువు లోపల వైపుకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పుంజాలకు వెలుపల 6 నుంచి 14 నాళికా పుంజాలు మరొక వలయంలో అమరి ఉంటాయి. ఇవి అండాకారంగా ఉండడం జరుగుతుంది. వీటికి వెలుపల మరొక 12 నుంచి 20 వరకు నాళికా పుంజాలు అమరి ఉండి దవ్వ నాళికా పుంజాలు లోపల ఉంచి మధ్య నాళికా పుంజాలు బయట వైపుకును ఉన్నటువంటి వాటిని సాధారణ నాళికా పుంజాలు అంటున్నాం. దవ్వ నాళికా పుంజాలు ఉండటం బోహార్ హవియా కాండం యొక్క ముఖ్య లక్షణం. సో అదేవిధంగా కాండం మధ్య భాగంలో మృదు కణజాలయుతమైనటువంటి ఒక దవ్వ లేదా సందాయక కణజాలంతో నిర్మితమైనటువంటి దవ్వ అనేటువంటిది ఉంటుంది. ఈ దవ్వ నుంచి కొన్ని రేఖలు ఏర్పడతాయి, వాటిని దవ్వ రేఖలు అంటున్నాం. దవ్వ రేఖలు కూడా మృదు కణజాలంతో నిర్మితమై ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక బోహార్ హవియా కాండంలో ఉన్నటువంటి సెక్టార్ పొజిషన్ మనం తీసుకుంటే, బిఫోర్ దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. దిస్ ఈస్ ద అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్ దట్ ఈస్ కామన్లీ కాల్డ్ as epidermis which is covering one thin arctic cuticle layer, and these are the cortex region. The cortex which is made up of 3 layers, that is outer and inner and middle, and the outer with made up of pellicid tissue,
pellicate tissue, and inner that is with made of parenchymatous tissue, and inner side which is also showing then pericycle. This is the first layer of the vascular bundle. The pericycle winners which are showing three type of the vascular bundles. In the central we can see that there's two. Those are called as medullary vascular bundles. Medullary vascular bundles, and then outside we can see 6 to 14 one more vascular bundle here which is present. Then outside these are the normal vascular bundles. We can observe up to 12 to 20 vascular bundles we can see. Each vascular bundle which are having to outside that is phloem, then inner side we can observe that is xylem. The xylem which is divided by the phloem by the cells of the tissues. These are called as meristematic tissue, either vascular cambium. See, the cambium is present here, right? Now I can explain అసంగత ద్వితీయ వృద్ధి. దీన్ని మనం ఏమంటుంటే సెకండరీ గ్రోత్ ఇన్ బోయిర్ హవియా స్టెమ్. అసంగత ద్వితీయ వృద్ధి దవ్వనాళిక పుంజాలు అనేటువంటివి యూజువల్గా విభాజ కణావళి చర్య ఫలితంగా కొద్దిగా దారును మరియు కొద్దిగా పోషక కణజాలాన్ని ఏర్పడతాయి. అందువలన నాళికా పుంజాలు కొద్దిగా పెద్దవిగా మారడం జరుగుతుంది. వెలుపలి వలయంలో సాధారణ నాళికా పుంజాల మధ్య విభాజ కణావళి వలయం ఏర్పడుతుంది. ఈ విభజనలు జరిపే సమయంలో లోపలికి ద్వితీయ దార్వు, వెలుపలికి ద్వితీయ పోషక కణజాలం అనేటువంటిది కొద్దిగా ఏర్పడుతుంది. నాళికా పుంజాల మధ్య విభాజ కణజావళి వలయం విభాజ కణావళి భాగము నుండి లోపలికి లిగ్నిన్ గోడలు గల దృఢ కణజాలము ఏర్పడును. దీనిని సంశ్లేషక కణజాలం అనడం జరుగుతుంది. విభాజ కణజాలం నుండి వెలుపల వైపుకు మృదు కణజాలము ఏర్పరచును. దీనిని ద్వితీయ మృదు కణజాలం అనడం జరుగుతుంది. ఇలా సంశ్లేషక కణజాలము మృదు కణజాలం ఏర్పడుట బోహర్ హవియా కాండంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణం. నెక్స్ట్ పై విభాజ కణజాలము మనకి యూజువల్గా పై విభాజ కణజాలం కొంతకాలం క్రియావంతంగా ఉండి అది క్రియారహితం అవుతుంది. అప్పుడు ద్వితీయ పోషక కణజాలము వెలుపల గల పరిచక్ర కణాల నుండి మరి యొక్క విభాజ కణజావళి వలయం అనేటువంటి ఏర్పడుతుంది. ఈ విభాజ కణజావళి వలయం చర్య లేదా కేమియం చర్య వల్ల సంయుక్త సహపార్శ్వ వివృత నాళిక పుంజాలు వాటి మధ్య మళ్ళీ సంశ్లేషక కణజాలం లేదా సంధాయక కణజాలం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. పై విధంగా 4 నుంచి 5 విభాజ కణజావళి వలయాలు ఒకదాని తర్వాత మరొకటి ఏర్పడడం వల్ల ద్వితీయ నాళికా పుంజాలు ఏకకేంద్ర వలయాలుగా ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా అసంగత ద్వితీయ వృద్ధిలో ఏకకేంద్రక వలయాలు ఏర్పడడం బోహర్ హవియా కాండం యొక్క ముఖ్య లక్షణం. ప్రసరణ స్తంభంలో ద్వితీయ వృద్ధి ఫలితంగా బాహ్య చర్మం పైన ఒత్తిడి పెరిగి బాహ్య చర్మం పగిలిపోయి సజీవ కణజాలు బహిర్గతం కావడం జరుగుతుంది, బయటికి రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ వలకలంలోని కొన్ని కణాల నుండి బెండు విభాజ కణావళి లేదా బెండు విభాజ కణజాలము ఏర్పడడం జరుగుతుంది. ఈ బెండు విభాజ కణజాలం కూడా ద్వితీయ వృద్ధిని జరుపుకొని బయట వైపుకు ఒక ప్రత్యేకమైనటువంటి డెడ్ సెల్స్ లేదా నిర్జీవ కణాలని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వాటిని బెండు కణాలు అనడం జరుగుతుంది. లోపల వైపుకు సజీవ కణజాలాన్ని ఉత్పత్తి చేస్తుంది. అవి మృదు కణజాలానికి సమానమైనటువంటి సిమిలర్ క్యారెక్టర్ ఉంటుంది. వాటిని ద్వితీయ వలకలం అంటున్నాం. ఈ ద్వితీయ వలకలు అనేటువంటి నిర్జీవ కణాలు కాదు, సజీవ కణాలు. దీంట్లో కేంద్రకంతో పాటు జీవ పదార్థం ఉండి ఇవి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటుంది. అదేవిధంగా ఆహార పదార్థాలు నిల్వ ఉంచడం జరుగుతుంది. ఈ విధంగా బోహర్ హవియా కాండంలో ఒక విభాజ కణజావళి ఏర్పడిన తర్వాత అది క్రియారహితమై మరి ఒక విభాజ కణజావాలను ఏర్పరచుకొని మరి ఒక దార్వు పోషక కణజాలాన్ని ఉత్పత్తి చేసి ఈ విధంగా 4 నుంచి 5 విభాజ కణజావళి వలయాలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి ద్వితీయ నాళికా పుంజాలు ఏకకేంద్ర వలయంలో ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా ఏకకేంద్ర వలయంలో ఏర్పడేటువంటి విధానంని మనం ఏమంటామంటే బోహర్ హవియాలో ఉన్నటువంటి అసంగత ద్వితీయ వృద్ధి అనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ద్వితీయ వృద్ధిలో నాళికా పుంజాల అమరిక కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాళికా పుంజాలు వీ కెన్ సీ ఇన్ బోహర్ హవియా ఓన్లీ వీ కెన్ అబ్జర్వ్ ఓన్లీ 3 layers ఆఫ్ vascular bundles which is present in the central of medulla. Why? Because the medulla vascular bundles which is present only Bohrer Avia.
These are the medullary rays which is present in the central, and this is the outer layer of the vascular bundle. These are the outer common vascular bundles. See, ఇలా ఈ విధంగా బోహిరావియా కాండంలో ఉన్నటువంటి సెక్టార్ పొజిషన్ అండ్ అందులో ఉన్నటువంటి ద్వితీయ వృద్ధి. ఓకే, సో దీస్ ఆర్ ద కామన్ అసంగత ద్వితీయ వృద్ధి అండ్ అసంగత ద్వితీయ వృద్ధిలో ఉన్నటువంటి బోహిరావియా అకిరాంథస్ అండ్ అకిరాంథస్ అనేటువంటిది యూజువల్గా అమరాంతేసి కుటుంబానికి చెందుతుంది, అండ్ బోహిరావియా అనేటువంటిది నెక్టాజినేసి అనేటువంటి కుటుంబానికి చెందడం జరుగుతుంది. యూజువల్గా మనం మనము ఎస్ఏ క్వశ్చన్ రాసినప్పుడు దాంట్లో యూజువల్గా ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే దాంట్లో ఉన్నటువంటి గ్రౌండ్ ప్లాన్ గురించి రాయాలి. సో గ్రౌండ్ ప్లాన్ ఐ కెన్ షో, దిస్ ఈజ్ ద కామన్ గ్రౌండ్ ప్లాన్, బోహిరావియా గ్రౌండ్ ప్లాన్ ఐ కెన్ షో యూ. దీస్ ఆర్ ద కామన్ గ్రౌండ్ పొజిషన్. వీ కెన్ సీ ద outer layer and in the middle that is the cortex layer, the second one, the third one that is the steel either prasana stamba, which means గ్రౌండ్ ప్లాన్ దాంట్లో ఉన్నటువంటి ముఖ్యంగా బాహ్యచర్మము, వలకలము, ప్రసరణ స్తంభం అనేటువంటి 3 ముఖ్యమైనటువంటి క్లియర్గా మనకు కనిపించడం జరుగుతుంది. ఇలాంటి గ్రౌండ్ ప్లాన్ తర్వాత వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ సెక్టార్ పొజిషన్. దిస్ ఈజ్ ద కామన్ సెక్టార్ పొజిషన్. సెక్టార్ పొజిషన్ అంటే బాహ్యచర్మం ఎలా ఉంది, వలకలం ఎలా ఉంది, వలకలం తర్వాత మనకు ప్రసరణ స్తంభాన్ని ఆవరించిన మొదటి లేయర్ ఏముంది, పరచక్రము, పరచక్రం లోపల మనకి ఏంటంటే అంతఃచర్మం ఉందా లేదా, అంతఃచర్మం తర్వాత దారు, నాలికా పుంజాల అమరిక, యూస్టీలా, ఎటాక్టోస్టీలా, అది నాలికా పుంజాల వరుసలు ఎన్ని ఉంది, ఒకవేళ ఉన్నప్పటికీ కూడా 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, దాంట్లో దవ్వ పుంజాలు ఉందా లేదా అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ వీ పుట్ దట్ ఈజ్ ద సెకండరీ గ్రోత్ హెడ్డింగ్. సెకండ్ గ్రోత్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత కూడా సెకండరీ గ్రోత్ అసలు ఫస్ట్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద డెఫినేషన్ ఆఫ్ ద సెకండరీ. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద సెకండరీ గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ the production of the secondary tissues like secondary xylem, second phloem from the vascular bundle ring. అంటే ఒక దాని ఏమంటారు, నాలికా పుంజపు వలయం నుంచి ద్వితీయ దారువు మరియు ద్వితీయ పోషక కణజాలైనటువంటి ద్వితీయ కణజాలాలు ఏర్పడేటువంటి విధానాన్ని అసంగత ద్వితీయ వృద్ధి అంటుంది. అసంగత అని ఎందుకు వచ్చిందంటే దీంట్లో దారువు ఉండదు, దారువు మరియు పోషక కణజాలం ఉంటుంది. దారువు మరియు పోషక కణజాలం మధ్యలో మనకి కావాల్సినటువంటి విభాజక కణజాలము ఉండకపోవచ్చు. అంటే కేమియం ఈస్ ఆబ్సెంట్ దిస్ టైప్ ఆఫ్ vascular bundles. బట్ బోహిరావియాలో వీ కెన్ అబ్జర్వ్ these are the common collateral and conjoint and open vascular bundles. Open is nothing but in between xylem and phloem we can see the prominent chemium is present. But ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఏకదళ బీజాల్లో అయితే మనకు దారువు పోషక కణజాలం ఒకే దగ్గర ఉంటుంది, అంటే సంయుక్తము 2 పక్క పక్కన ఉంటుంది, దాన్ని మనం సహపార్శ్వం అంటున్నాం. ఏకదళ బీజ మొక్కలో ఉన్నటువంటి నాలికా పుంజాల్లో మధ్య దారువు మరియు పోషక కణజాలానికి మధ్యన విభాజక కణజాలం అంటూ ఉండదు. అలాంటి వాటిని మనం ఏమంటున్నాం, సమృతము అని చెప్పాలి. కానీ బోహిరావియాలో మనకు క్లియర్గా కనిపించడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో వచ్చేటువంటి ఎంఎస్సి క్వశ్చన్స్ నేను చెప్పాలనుకుంటున్నా. ఇవి ఏ కుటుంబానికి సంబంధించింది అని అడుగుతారు. యూజువల్గా అయితే ఫస్ట్ బోహిరావియా కుటుంబం ఏ కుటుంబానికి చెందింది. అసలు బోహిరావియా అనేటువంటిది ద్వితీయ వృద్ధి లేదు, దాంట్లో అసంగత ద్వితీయ ఉందా, ద్వితీయ వృద్ధి, సామాన్య ద్వితీయ వృద్ధి అని కూడా అడుగుతారు. అండ్ బోహిరావియాలో ఎలాంటి ప్రత్యేక లక్షణాలు ఉంది, 3 రకాల వలయాలు ఉంది మనకు. అంటే నాలికా పుంజాలు కలిగినటువంటి మొక్క ఏది అని ఇలా కూడా అడుగుతారు. అంటే అసంగత ద్వితీయావృద్ధిలో ఏకకేంద్రక వలయాలను ఏర్పరిచేటువంటి మొక్క ఏది అని కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నాలిక పుంజాలు బాహ్యచర్మం కింద ఉన్నటువంటి వలకలం. వలకలంలో మొట్టమొదటి వలకలం బయటి వలకలం స్థూల కోణ కణజాలముతో నిర్మితమైనటువంటి ఈ క్రింది మొక్క అని కూడా అడుగుతారు. బోహిరావియా కాండంలో మనకు కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా మనకు యూజువల్గా అకిరాంథస్లో కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి గాడులు గొప్పులు అంటే మనకు యూజువల్గా ఇలా కనిపిస్తుంది. అంటే మనకు కాండం పైన గొప్పులు గాడులు అనేటువంటి ఈక్విజిటమ్ యూజువల్గా అయితే టెరిడోఫైటిక్ మొక్కలో మనకు కనిపిస్తుంది ఈక్విజిటమ్. అలాంటి సిమిలర్ క్యారెక్టర్ కలిగినటువంటి మొక్క ఎక్కడ ఉంది అంటే ద్వితీయావృద్ధి జరుగుతున్నటువంటి మొక్కలు కేవలం మనకైతే అకిరాంథస్ ఉంది, బోహిరావియా ఉంది,
డ్రాసినా ఉంది, బిగ్నోనియా ఉంది. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, బిగ్నోనియా. అండ్ దాంతోపాటు మనకి ఏముందంటే బీటా వల్గారిస్, బీట్రూట్ కూడా ఉంది. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీ కెన్ అబ్జర్వ్. అండ్ ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్లో అడగడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఓకే నాన్న. అండ్ I can explain one more thing now. That is what is main difference between common plant vascular bundles and secondary growth vascular bundles. See, that is also very very important point we can observe here. The common plants which are having a prominent chemium is present in between xylem and phloem, but in these plants like Anamala secondary growth, in between xylem and phloem, the chemium is completely absent. See, the cambium replaced either the chemium formed from the phloem tips, basically phloem tips and xylem tips also, and also which are having a specialized tissue that is nothing but parenchymatous tissue. This is also very very important. The specialized parenchyma tissue is present in this type of Anamala secondary growth, and this is also very very important. And also usually here vascular bundles are simple vascular bundles are present, that is conjoint and collateral and open vascular bundles are common in plant. But Anamala secondary growth which are having only collateral and conjoint, it is a common similar with the common plants, but here closed vascular bundles is present. And next this is the common similar reaction with the common vascular bundle, common secondary growth, hence which is called as Anamala secondary growth. Very very important. Anamala secondary growth is present only monocots, not in the dicots. Some plants like ACHYRANTHUS plants which is also present Anamala secondary growth, but usually Anamala secondary growth is the best example for all monocots. That means Anamala secondary growth is important future of the monocots only. Okay students, okay Nana. Okay, thank you one and all.